సో, మనం ఇందాక మాట్లాడుకున్నట్టు రేప్ విచ్ ఈస్ అ వెరీ సెన్సిటివ్ టాపిక్. ఇప్పుడు మీరు చెప్పినట్టే కనిపిస్తే ఎలాంటి రిలేషన్ ఉండదు. పాత కక్షలుండవు. ఏముండవు. ఒక అమ్మాయి ఒంటరిగా కనిపించింది. నో మ్యాటర్ వాట్ హర్ ఏజ్ ఈస్. యాహ్! 70 ఏళ్ళు అవ్వచ్చు, 5 ఏళ్ల చిన్నపిల్ల అవ్వచ్చు. ఈవెన్ మంత్స్ బేబీ పైన జరిగిన కేసెస్ కూడా మనం చూసాం. అండ్ సెన్సేషనల్ కేసెస్ ఇండియాలో ఒక 'నిర్భయ' కానివ్వండి, లేదనంటే 'దిశ' ఇట్లాంటి పెద్ద పెద్ద కేసెస్ అంటే అక్కడి నుంచి నేర్చుకోవడానికి అట్‌లీస్ట్ స్కోప్ ఉంది. ఇట్లాంటివి జరుగుతున్నాయి. సో, ఎలా ప్రివెంట్ చేయొచ్చు? సో, ఇలాంటివి జరుగుతుంటే గూడా ఇక్కడ వచ్చే కేసెస్ మాత్రం తగ్గట్లేదు కౌంట్. దాన్ని ఎలా ఎంతవరకు మనం ఏం చేస్తే ప్రివెంట్ చేయగలం వాటిని? ఏ కేసెస్ తగ్గట్లేదు రేప్ అంటున్నారు? కేసెస్. రేప్ కేసెస్. హ్మ్. ఓకే. అంటే ఇప్పుడు 'నిర్భయ', 'దిశ' లాంటి కేసెస్ చూసిన తర్వాత, వాళ్ళకి శిక్ష పడిన తర్వాత ఆర్ ఇలాంటివి జరుగుతున్నాయని పోనీ ఇటు సైడ్ అమ్మాయిల నుంచి మనం ఎంతవరకు జాగ్రత్తగా ఉండాలి అనే పాయింట్ చూసి వీళ్ళు నేర్చుకోవడానికి కానీ, లేదంటే పేరెంటింగ్ అయినా మన ఇంట్లో ఉన్న ఇప్పుడు నీకు అక్క ఎలా ఉందో బయట వెళ్ళే అమ్మాయి కూడా అలాంటిదే. నీ చెల్లి లాంటిదే. యూ షుడెంట్ డూ దిస్ అని అట్‌లీస్ట్ అబ్బాయిలకి నేర్పించడం గాని, ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది? ఎందుకు కేసెస్ తగ్గట్లేదు? అసలు సొసైటీలో ఏం జరుగుతుంది? యూ గాట్ ద గుడ్ పాయింట్. యాహ్! మంచిగా చెప్పారు. మీ అక్కలాగే చూసుకోవాలి. మీ అమ్మలాగే గౌరవించాలి అని చెప్తున్నాం. అక్కలు, అమ్మలు గౌరవించబడట్లేదు. అది కరెక్టే. ట్రూ. వాట్ వి ఆర్ మేకింగ్ దెమ్ టు లెర్న్. నువ్వు ఫస్ట్ ఈ డిస్క్రిమినేషన్స్ సిస్టమే ఇక్కడుంది. అవును. నువ్వు నోరు మూసుకో. ఆడపిల్లవి నీకేం తెలుసు? హ్మ్. నువ్వు అబ్బాయివి కదా! నువ్వేమన్నా చెయ్యన్న సిస్టంలో మనం పెంచుతున్నాం. పెంచినప్పుడు అతను ఎక్కడికెళ్ళినా మహిళని ఒక సెకండరీ గ్రేడ్ సిటిజన్‌గానే అతను చూసే సిస్టమ్‌ని మనం అలవాటు చేసాం. తర్వాత పెళ్లి వరకు తీసుకెళ్తున్నాం. కొన్ని ముస్లిం అట్లాంటి మతాలలో అమ్మి పడేస్తున్నారు. ఆడపిల్ల అంటేనే అమ్మే వస్తువులాగా చేస్తున్నారు. ఇంకా కొన్ని వేరే సిస్టమ్స్‌లో ఆడపిల్లని పెళ్లి చేస్తున్నప్పుడే, మదర్ పంపిస్తున్నప్పుడే నువ్వు అణిగి-మణిగి ఉండు అని చెప్తున్నారు. అణిగి-మణిగి ఉండడం వేరు, అర్థం చేసుకుంటూ ఒక అండర్‌స్టాండింగ్‌లో బ్రతకడం వేరు. ఐయామ్ నాట్ సపోజింగ్ ద విమెన్ మీరు ఎట్లన్నా చేయొచ్చు అన్నది నేను చెప్పడం లేదు. కానీ ఈ సిస్టమ్‌లో ఫస్ట్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఫస్ట్ మనం నేర్పియాల్సింది ఏంటిదంటే ఇద్దరు సమానం అన్న విషయాన్ని నేర్పించాలి. ఇద్దరు సమానం అని ఒక పిల్లవాడు ఎలా నేర్చుకుంటాడు? కోపం వస్తే నాన్న చాచి లెంప మీద కొడతాడు. దాన్నే సినిమాల్లో చూపిస్తాం. దాన్నే అన్నిట్లోనూ చూపిస్తాం. ఆ విషయాన్ని మీరు చెప్పకనే ఒక బాయ్ నేర్చుకుంటాడు. అమ్మ ఎప్పుడైనా నాన్నని కొట్టడం ఎప్పుడు అతను చూడడు. ఆ తర్వాత అక్క సేఫ్టీ కొరకు కావచ్చు, ఏదైనా కావచ్చు. రిస్ట్రిక్షన్స్‌లో అక్క, చెల్లి ఉండడం అతను చూస్తాడు. అదే అతను నేర్చుకుంటాడు. బయటికెళ్ళిన సొసైటీలో కూడా అవే కనపడుతూ ఉంటాయి. తర్వాత గొప్ప గొప్ప డీజీపీ ర్యాంక్ ఆఫీసర్స్ కూడా బట్టలు సరిగా లేవు కాబట్టి నేరం జరిగింది అని మాట్లాడేస్తారు కదా! అప్పుడు పిల్లవాడు ఏం నేర్చుకుంటాడు? ఓహో! మా తప్పంతా మాది కాదు. ఎక్కడ బట్టలు సరిగా లేకపోయినా మేమేమన్నా చెయ్యొచ్చు. ఒక్కొక్కసారి నాకు ఈ ధోరణి పెరిగిందంటే బట్టలు బాగేసుకున్నా నేను చెయ్యొచ్చు. ఈ సిస్టంలో పిల్లల్ని పెంచుతున్నారండి. రేప్ కేసెస్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే రేప్ కేసు తర్వాత వచ్చే శిక్షల కన్నా ప్రభుత్వాలు అసలు రేప్ సిస్టమ్‌ని పిల్లలకి అర్థం చేసి అది ఎంత తప్పో, అది ఎందుకు చేయకూడదో, ఆ వ్యక్తికి అవతల వాళ్ళకి ఉన్నటువంటి హక్కులేంటి, అవతల వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిత్వం ఏంటన్న విషయం మీద మనం చాలా చాలా బోధించాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడ బోధిస్తున్నారు? ఎక్కడ చెప్తున్నారు? ఒక స్కూల్‌లో 6 సెక్షన్స్ ఉండాలి అంటే 7, 8 కూడా ఉంటాయి. ఎందుకుంటాయో తెలీదు. ఫారెన్ లాంగ్వేజ్ ఉంటది, అబాకస్ అని ఉంటది, ఎక్స్‌ట్రా క్లాసులు ఉంటాయి. ఒక్క మారల్ క్లాస్ ఉండదు. ఒక్క జెండర్ సెన్సిటివిటీని బోధించేటువంటి ఒక్క క్లాస్ కూడా ఉండదు. జెండర్ సెన్సిటివిటీని ఎందుకు బోధించకూడదు? ఇప్పుడు 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 వస్తున్న లేటెస్ట్ యుగంలో పురాణ కథలు నేర్చుకుంటున్నారు. అవును. పురాణ కథలలో డిస్క్రిమినేషన్ ఉండే. విమెన్ తక్కువ, మెన్ ఎక్కువ అన్నది ఉండే. ఇంకా వాటినే మనం బోధించే విషయాలుగా తీసుకున్నప్పుడు నేరాలు తగ్గే అవకాశం ఎక్కడుంది? ఇప్పుడు విపరీతమైన ధోరణులు ఏమంటే అమ్మాయిలు కూడా తిరగబడి ఇంకా వాళ్ళ మీద వీళ్ళు కూడా నేరాలు చేయడం మొదలు పెడుతున్నారు. రెండు కరెక్ట్ కాదు కదా.